బేసిక్‌గా ఇలాంటి సినిమాలు అంటే సో, సినిమా చూసిన వాళ్ళందరూ కూడా సినిమా బావుందని చెప్పేసి ఎలా అనుకుంటున్నారో, అలానే మీ క్యారెక్టర్ గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా మీ యాక్టింగ్ గురించి. చాలా ఈజ్ ఉంది. చాలా బాగా చేశారని చెప్పేసి. అంటే ఏదైనా ఒక సీన్ చేస్తున్నప్పుడు కొంతమంది హీరోలు అప్పుడప్పుడు ఏదో ఆ సీన్‌లో నిజంగా డ్రింక్ చేశారని మేము ఎక్కడో చదివాము, విన్నాం. బట్ ఈ డ్రింకర్ సాయిలో ఏదైనా ఒక సీన్‌కి మీరు నిజంగా తాగి చేసిన సిట్యుయేషన్స్ ఏమైనా ఉన్నాయా? చెప్పాలా వద్దా అనా? కాదు, నీకే ఎక్కడైనా అనిపించిందా? అంటే మీరు ఫస్ట్ నుంచి ఫుల్ ఆన్‌లోనే ఉన్నట్టు చేశారు. అవునా? ఆ! లేదు అది ఎక్కడ భయ్యా. తాగారో నాకు అర్థం కాలే. అందుకే అడుగుతున్నాను. లేదు 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 లేదు, అదేం లేదు భయ్యా. మా డైరెక్టర్ గారు బాగా ట్రైన్ చేశారు. ఓకే. నేను బాగా అందుకే అవుట్పుట్ అలా వచ్చింది బాగా. ఓకే. ఎలా ఉంది రెస్పాన్స్? అంటే ఇంత కష్టపడి చేసిన తర్వాత రెస్పాన్స్ చూస్తే ఆ, సో, చాలా హ్యాపీగా మాకే హ్యాపీగా అనిపించింది. థ్యాంక్స్ ఒక థ్యాంక్స్. మీకెలా అనిపించింది? నాకు అసలు ఇంకెలా ఉంటుంది అసలు, చాలా చాలా హ్యాపీగా ఉంది. హ్మ్. పబ్లిక్ అందరూ నాకు కూడా, నాకు ఎక్కువ నేను ఏంటంటే ఎదుటి వాళ్ళకి ఎక్కువ ఫ్రీడమ్ ఇస్తా. ఆ, ఇబ్బంది పెట్టను. బాగోపోయినా బాగుందని చెప్పాలని కానీ అట్లా చాలా ఫ్రీగానే ఇస్తాను. మీరైనా నాకు చెప్పొచ్చు, జెన్యున్గా నేను అడిగాను మిమ్మల్ని కూడా. అలాగే అందరికీ అదే చెప్పాను. అందుకే నాకు కొంతమంది సెకండ్ హాఫ్లో అట్లా అన్నారు, మళ్ళీ కొంతమంది సెకండ్ హాఫే బాగుంది అంటున్నారు. నాకు అందుకే అన్నీ అట్లా జెన్యున్గా వచ్చినాయి. అయితే నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను, సారీ బసవరాజ్ సార్. మీరు చెప్పారు వరంగల్, కరీంనగర్లో చాలా బాగుందని చెప్పారంట. నాకు అది నాకేంటంటే అటు నుంచి రిపోర్ట్స్ అన్నీ వచ్చినాయి, ఇక్కడేమో వాళ్ళు వాళ్ళు అడుగుతూ ఉన్నారు. సో అదొకటి మర్చిపోయాను.